హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. గీతాంజలి 2 ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గీతాంజలి 2 ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్ హాఫ్ వరస్ట్ అని చెప్పలేను, కానీ బిలో యావరేజ్ అని చెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేప్పటికి సెకండ్ హాఫ్ ఓకే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి వీళ్ళు గీతాంజలి పార్ట్ 1లో ఉన్నట్టుగానే సినిమా తీయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు వాటినే చూపిస్తారు. అది రొటీన్గానే అనిపిస్తుంది. ఎక్కడ ఫన్ కానీ లేదంటే హర్రర్ కానీ ఏది కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో అది సోగానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్. ఓకే, సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందేమో అనుకునే ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ హాఫ్ అయితే మటుకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనిపించింది. అండ్ ఈ సినిమాకి చెప్పుకోవడానికి మెయిన్ లీడ్ రోల్ గీతాంజలి పాత్రలో చేసిన అంజలి గారు అయితే, కానీ తనకు అంతగా చెప్పుకోదగ్గంత పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే రాలేదు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న పాత్రలే అంజలి క్యారెక్టర్ని డామినేట్ చేసింది అనిపించింది. ఎందుకంటే తన చుట్టూ ఉన్న పాత్రలో సునీల్ గారు అయితేమి, కమెడియన్ సత్య, అలాగే శ్రీనివాస్ రెడ్డి, అలాగే శకలక్ శంకర్, వీళ్ళందరూ కూడా అంజలిని పర్ఫార్మెన్స్ని డామినేట్ చేసే రీతిలో ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. సినిమాలో ఎక్కడ కూడా మచ్చకు కూడా అరే అంజలి ఈ సీన్లో ఎరగదీసిందిరా, అరే అంజలి ఈ సీన్లో చింపి పడేసిందిరా, పర్ఫార్మెన్స్ ఎరగదీసిందిరా, ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదురా, బాగా చేసిందిరా అని చెప్పుకోదగ్గ సీన్ అయితే పడలేదనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ మటుకు బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు మళ్ళీ మన రవిశంకర్ గారు కూడా పర్ఫార్మెన్సు బాగా యాడ్ అయింది. ఆయన పర్ఫార్మెన్సు వీళ్ళ కామెడీ మొత్తంతో కలిపి సెకండ్ హాఫ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉందనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా రొటీన్గా అనిపించింది. అంత బాగుందనిపించలేదు నాకైతే. క్లైమాక్స్ ఇంకొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే చాలాసేపు తీసేవాళ్ళే, ఇంకా ఏదో ఒకటి ముగిచ్చేద్దాంలే అన్నట్టుగా తీసినట్టు అనిపించింది నాకైతే క్లైమాక్స్. ఓవరాల్గా అయితే మటుకు ఫస్ట్ హాఫ్ డబ్బా, సెకండ్ హాఫ్ అబ్బా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్లో ఉండే ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ మీరు కూడా చూడండి. మీరు కూడా చూసి ఉండకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మటుకి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.